అసలేమనుకుంటున్నారు నాన్న నా గురించి? ఇంకొకరి సుఖ సంతోషాలు చూసి నా కష్టాలను బాధలను గుర్తు చేసుకుంటాననుకుంటున్నారా? నాకు జరగని వేడుకలు నా అక్కకు జరుగుతుంటే నేను మనసులో కుమిలిపోతాననుకుంటున్నారా? లేదమ్మీ. అసలు ఎలా అనుకున్నారు నాన్న? నాకెలాగో ఏవీ జరగవు. కనీసం అన్నీ నోచుకున్న దానికి కూడా ఇలాంటి వేడుకలు చేయకపోతే నోచుకున్న దానికి నోచుకోని దానికి తేడా ఏముంటుంది నాన్న? అది కాదమ్మీ. ఇంకేం మాట్లాడకండమ్మా. చిన్నప్పటినుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. నా అక్క చెల్లెల సంతోషం కన్నా అసలు నేనింకేం కోరుకుంటానమ్మా? అలా కోరుకునే ఇంతదాకా తెచ్చుకున్నావు. ఇంకేమీ కోరుకోకే. ఇప్పుడు నీ సంతోషమేదో నువ్వు చూసుకో. వాళ్ళకేంటి? నీ పుణ్యవాణి బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. ఎవ్వరికీ ఏ లోటు లేదు. చేసావమ్మీ. వాళ్ల సంతోషం కోసం అన్నీ చేశావు. వాళ్ల బతుకులు బాగుండాలని ఎన్నో చేశావు. చాలమ్మీ, అంతటితో చాలు. నీకు జరగనివేవి, చేయలేనివేవి నీ ముందు జరగటం నాకే ఇష్టం లేదమ్మీ. నా మూలంగా వాళ్ళకిలాంటి అచ్చట్లు ముచ్చట్లు తీర్చకుండా ఉండిపోతామంటే వాటన్నిటికీ వాళ్ళందరి సంతోషానికి నేను అడ్డున్నట్టే కదా. అదే కదా మీరిద్దరనేది. పరుదిని, ఏందమ్మీ అంత మాట అన్నావు? మేమలా అనుకుంటామా తల్లి? ఏమనుకుంటున్నావే? మేమంత పాపిష్టవాళ్ళలా కనిపిస్తున్నావా? మరి లేకపోతే ఏంటమ్మా? నాకేమీ లోట్లేదు. నేను సంతోషంగానే ఉన్నాను. ఎప్పటికీ ఇలాగే ఉంటాను. మీరు కూడా ఇలాంటి శుభకార్యాలు వచ్చినప్పుడల్లా నన్ను అడ్డం పెట్టుకుని చేయడం మానేకండమ్మా, ప్లీజ్. సరేనా? సరేలే అమ్మీ, నీ ఇష్టం. అమ్మీ, నువ్వేం చెప్తే అదే చేస్తాం. నువ్వు ఏ శుభకార్యం ఎలా చేయమన్నా అదే చేస్తాం. సరేనా అమ్మీ? అమ్మయ్యా, అయితే అక్కకి సీమంతం చేస్తారు కదా? బ్రహ్మాండంగా చేస్తానమ్మీ. అయితే రేపే తీసుకురావడానికి వస్తున్నట్టు నందు కాల్ చేసి చెప్పండి నాన్న. మనం అక్కడికి వెళ్ళాలా అమ్మీ? ఫోన్ చేస్తే సరిపోతుందిగా. సాంప్రదాయం ప్రకారం మనమే వెళ్లి తీసుకురావాలి నాన్న. ఫోన్లో చెప్తే అక్క నందు వస్తామంటారు. మా మావయ్య గారు ఒప్పుకున్నా అత్త జజవ రానివ్వరు కదా. సరే, అలాగే వెళ్దాంలేవి. ఇది నువ్వు, వీణ్ నేను. మంచి గిఫ్ట్ కొన్నావు వరదని. తెలుసుకున్నావో తెలియకున్నావో గాని విడదీలేని జంట బొమ్మ కొని నాకు మళ్ళీ ఊపిరిపోసావు. ఫ్యూచర్లో మనం ఎప్పటికీ ఇలాగే ఇద్దరం ఒక్కరై ఉండబోతున్నామని ఈ బొమ్మ ద్వారా నువ్వు సందేశం పంపించినట్టుగా ఉంది. నా విషయంలో నీ సెలక్షన్ రాంగ్ అయినా ఇప్పుడు మాత్రం రైట్ అనిపిస్తుంది. మరి నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ చూసి నువ్వేమనుకుంటున్నావో?
నేనేంటి పిచ్చిదానిలో దీని ఇంటి దాకా మోసుకొచ్చాను? ఇందులో ఏముందో చూసి విసిరేద్దాం. అయ్యో, మీరున్నారని తెలియక విసిరి కొట్టబోయాను స్వామి, క్షమించండి. నా సీతకి ఏంటి రాముడున్నాడు, లక్ష్మణుడు ఆంజనేయుడు ఎందుకు కనిపించట్లేదు అనుకుంటున్నావా? వాళ్ళు రామాయణంలో ఉన్నారు, రాముడు పక్కనే ఉన్నారు, కానీ నా లైఫ్లో లేరు. ఏ లక్ష్మణుడో హనుమంతుడో నిన్ను నన్ను కలపడానికి ఎప్పుడో వస్తారు. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. ఒంటరిగానే నీకోసం, నీలో మార్పు కోసం తెలిసి తెలియని ప్రయత్నాలు ఏవో చేస్తున్నాను. ఆ ప్రయత్నాలకి కొన్ని అబద్ధాలు జోడించుండొచ్చేమో, కానీ అసలు ప్రయత్నమే అబద్ధం కాదు. దయచేసి ఆ అభిప్రాయాన్ని నీ మనసులో నుంచి తుడిచేయి. నువ్వు గుళ్ళో కలిసినప్పుడు పోయిన సంవత్సరం పెళ్లి రోజు గురించి గుర్తు చేసుకున్నావు. అలాంటి జ్ఞాపకాలన్నీ ముందు నీ మనసులో నుంచి తుడిచేయి. అప్పుడే నేను నీకు ఆ పార్దులా కాకుండా ఇప్పుడు పార్దులా కనిపిస్తాను. ఇప్పుడు నేను నిజంగా రాముణ్ణి, నువ్వు రావణాసురుడిలా చూడకు. చూసావా, నేను జీవితంలో నమ్మని దేవుణ్ణి, పురాణాలని కూడా నమ్ముతున్నాను. అలాగే ఏదో ఒకరోజు నువ్వు నన్ను నమ్ముతావనే నా నమ్మకం. అప్పటిదాకా ఎదురు చూస్తూనే ఉంటాను. మన పెళ్లి రోజు శుభాకాంక్షలతో నీ రాముడు. ఏంట్రా నందు, ఏంటిది? వీటిని చీరలు అంటారు, వీటిని బ్లౌజులు అంటారు. ఇలా మోసుకెళ్తే నిన్ను చవట అంటారా? కడుపుతున్న పెళ్ళడానికి ఈ మాత్రం చేపొస్తే నన్ను ఎదవ అంటారు. ఇంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ళంతా గాడిదలు కాస్తున్నారు అంటారు. ఒరేయ్, ఈ చివరి మాట అయితే నిజమేనంటాన్రా. అంటే నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నీ కాళ్ళు కూడా నొక్కాను కదా. నానా, నువ్వు దేవుడివి, ఛీ కాదు వసుదేవుడివి. ఏమిట్రా కూసావు? అంటే నా మనవరాలు గాడిదేనా నీ ఉద్దేశం? వామో నానా, డ్రాగన్ రీ ఎంట్రీ ఇచ్చిందిగా. పొద్దున్నే నాకు కోటింగ్ ఇచ్చిందిరా, ఇప్పుడు నీకివ్వటానికి ఎంట్రీ ఇచ్చింది. 4 రోజులు నేను రామేశ్వరం వెళ్లేసరికి వానపాములు బుసకొట్టడం మొదలుపెట్టే. నువ్వు రామేశ్వరం వెళ్ళినా మాకు శనేశ్వరం తప్పలేదు. ఆపండి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏంటండి, వింటున్నాను కదా అని అంటూనే ఉన్నారు. ఒరేయ్, పెళ్ళం చీరలు లంగాలు మోసుకెళ్లే దద్దమ్మ, దాని కడుపొచ్చినప్పటి నుంచి నువ్వు నొప్పులు పడ్డం మొదలు పెట్టావు. అదేమిటని అడిగితే నా ఇష్టం నా ఇష్టం అండం. మగాడంటే మొగుడంటే మా రాజారావులా ఉండాలి, పుల్లా ఉండాలి. నూరిప్తే రాజారావు రామకృష్ణ ఇంకో పేరే తెలియదా నీకు? మధ్యలో ఈ రామకృష్ణ ఎవర్రా? అబ్బా, ఏదో ప్రాస కోసం వాడానన్నా. చిచిచి, ఇవి మీరెందుకు తీసుకొచ్చారండి? నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని కదా. ఏంటి, ఇన్ని మెట్లెక్కుతావా? అలసిపోవు. అబ్బో, అపరూపాల బిడ్డ పుడితే పట్టుబట్టి పట్టుగుడ్డతో చెడ్డీ కుట్టించాడంట నీలాంటోడే. లోకంలో నీ పెళ్ళామే నీళ్ళోసుకోలేదు, అందరూ మోస్తూనే ఉన్నారు, కంటూనే ఉన్నారు. అయినా ఇదేం కోటీశ్వరుడు బిడ్డేం కాదుగా. అమ్మమ్మ, దాన్నెందుకంటావే? దాని తప్పేం లేదు పాపం. ఇదిగో మొత్తం ఈ సన్నాస్ గడి దగ్గరే ఉంది. ఈ ఇంట్లో మగోళ్ళంతా సన్నాసులేగా, అలా తయారు చేయాలని చూస్తున్నారు మీ ఇద్దరు. అమ్మ మీనాక్షి, ఈ ముసల్దాని మాటలు నువ్వేం పట్టించుకో మాకు. మీ అమ్మా నాన్న నిన్ను తీసుకుని వెళ్ళటానికి వస్తున్నారంట కదా. అవును మావయ్య. నేను ఎప్పుడో బట్టలు సర్దేశానన్నా. ఇందాకే నా బట్టలు, పెద్దమ్మి బట్టలు అన్ని సర్ది బ్యాగ్ లో పెట్టేశాను. నీ బట్టలెందుకు? పెద్దమ్మి డెలివరీ అయ్యేదాకా నేను కూడా అక్కడే ఉండాలి కదా. రే సిగ్గులేనోడా,
వాళ్ళు తీసుకెళ్లేది సీమంతానికిరా, ప్రసవానికి కాదు. మగమంత్రపు సానిలాగా నువ్వెళ్ళి అక్కడ ఉంటానంటావేంట్రా? అత్తారింటికంటే చాలు కొత్త పెళ్లి కొడుకులా ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఆహా, నీ గోలాపో. అమ్మ మీనాక్షి, అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? రేపు ఉదయం 11 గంటలు అవుతుందంట మావయ్య. ఎవరెవరు వస్తున్నారు? అమ్మ, నాన్న, వరుదిని. ఆ, వరుదిని వస్తుందా? వరుదిని వస్తుందా? వరుదిని వస్తుందా? ఏమిటి, వరుదిని వస్తోందా? అదొచ్చేది ఈ ఇంటి కోడలుగా కాదు, నా చెల్లెలిగా. నిజంగానే వరుదిని ఇక్కడికి వస్తుందా? అవునత్తయ్య, రాత్రి ఫోన్లో మాట్లాడాను. అందరికందరూ ఈ ఇంటి గడప తొక్కితే చొప్పుచ్చు కొట్టండి అన్నట్టు మాట్లాడారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? నువ్వు నోరు మూస్తావా? మనం చేసిన పనికి జీవితంలో వాళ్ళు మన ముఖాలు కూడా చూడకూడదు. పిల్లనిచ్చారు కదా అని దిగొస్తున్నారు, వస్తున్నారు కదా అని దిగొచ్చారనుకోకు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నానా, ఇది మా అత్తని గాని మామని గాని వరోదిని గాని ఒక్క మాట అన్న ఊరుకునేది లేదు. దబ్బనంతో నోరు కుట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి ఇంటి ముందు దిష్టి బొమ్మలా వేలాడదీస్తా దీన్ని. రేయ్, నోరు ముయ్యరా పిల్లకా. అయ్యో, ఏంట్రా నీ అత్త మామ బోడి గొప్ప? ప్రపంచంలో అల్లుళ్ళెవరూ తప్పు చేయడం లేదా? పెళ్ళాన్ని కాల్చుకు తినడం లేదా? రాత్రి రంపాన పెట్టడం లేదా? మన పార్టుగాడు ఒక్కడే తప్పు చేశాడా? పంచాయతీ పెట్టి 10 మందితో నయానో భయానో చెప్పించి అల్లుడికి బుద్ధి చెప్పొచ్చు కదా. నా కూతుర్ని రాణిలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటానని పెనం మీద ఎగిరిపడే పేలంలా ఎగిరెగిరి దాన్ని తీసుకుపోయాడుగా. పాపం పార్టుగాడు ఇంట్లో ఉంటే సింహం తిరుగుతున్నట్టుండేది. వాళ్ళ మూలంగా అమ్మతి చెడి ఇల్లే వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది. హ, వాడికి ఇంటికి రానే రాడు. రా మీనాక్షి, మనం లోపలికి వెళ్దాం. పార్థు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మనుషులనే కాదు, ఆ మనుషులు ఇష్టపడే వస్తువులను కూడా లేకుండా చేస్తావు. ఎందుకు వచ్చావు? మాకు చేదస్తాంరా. నిజంగానే మాలాంటి వాళ్ళు మారరు. పిల్లల చదువుల దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు మా తాహతకి మించి ఉండాలని కోరుకుంటాం. అందుకోసం ఎంతైనా కష్టపడతాంరా. ఇక పెళ్లి విషయాన్ని దగ్గరకొస్తే అక్కడ సమాన స్థాయి, సమాన అంతస్తు అవన్నీ చూస్తాం తప్ప ఏ గతిలేని సంబంధం తీసుకొచ్చి కట్టబెట్టలేన్రా. అందర్లాగే నేను అనుకోలేదు, కాని నువ్వనుకున్నావు పార్థు. నీకు నచ్చిందాన్నే చేసుకోవాలనుకున్నావు. అందుకే ప్రియని దూరం చేయాలనుకున్నాను. వరూదిని మాత్రం ఆపలేకపోయాను. అంతకు మించి ఇంకేం కారణం ఉంటుందిరా? ఎదురుపడ్డ ప్రతిసారి నువ్వు మనసును తూట్లు పొడిచేలా మాట్లాడుతున్నావని రాలేకపోతున్నాను. ఇప్పుడు కూడా రాలేక ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా, ఎందుకొచ్చావు? ఇంట్లో పండగలు మొదలవుతున్నాయి. మనింటి కోడలు మీనాక్షికి సీమంతం చేయాలనుకుంటున్నాను. పోనీలే, కనీసం ఆ కోళ్ళకైనా మనశాంతిగా బతికే అవకాశం ఇచ్చావు. ఇవ్వకేం చేస్తావులే, నందుగాడు నాలాగా క్షమించి వదిలేసే రకం కాదు కదా. ఎక్కువ మాట్లాడితే పెళ్ళాన్ని తీసుకుని ఆస్తుల వాటా పంచుకుని మరీ పోతాడు. నువ్వెలాగూ నా మాట వినడం లేదు. కనీసం వాడి మాట నేనైనా వింటే నా కళ్ల ముందు ఉంటాడు కదా అన్న ఆశ. ఇప్పుడు ఎందుకు వచ్చావో అది చెప్పు. మీనాక్షికి సీమంతం చేస్తారంటరా. మనందరం కలిసి ఆ ఇంటికి వెళ్ళాలి. ఏ ఇంటికి? అదేరా, మీ మావగారింటికి. నువ్వు నేను వెళ్తే మా మామ వీధిలో ఉన్న చెప్పులని ఎత్తుకొచ్చి మరీ కొడతాడు. అయినా అలాంటి కార్యక్రమాలకి నువ్వు నేను వెళ్ళటం ఏంటి చండాలంగా? పోనీ నువ్వక్కడికి రానక్కర్లేదు, కనీసం మనింటికైనా రారా. ఇక్కడ ఏం జవాబు దొరుకుతుందో అక్కడ బయలుదేరేటప్పుడే నీకు తెలుసు. ఎందుకు నాతో మళ్ళీ చెప్పిస్తావు? నేను నీ మంచి కోరే మనింటికి రమ్మంటున్నాను. మంచి అనే పదం నీ డిక్షనరీలోంచి తీసేసి ఎన్ని పుష్కరాలు దాటిందో నీకే తెలియదనుకుంటా. నేను గతాన్ని తవ్వుకోవడానికి రాలేదురా, నీ భవిష్యత్తు బావుండాలనే వచ్చాను.
ఇప్పుడు నా భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నావా? ఇందులో నీ వాటా లాభం ఎంత? ఇందులో నీ వంతు పైశాచిక ఆనందం ఎంత? లేదురా, నువ్వు ముందా కోపం తగ్గించుకుని నా మాట విను. మీనాక్షిని సీమంతానికి పుట్టింటికి తీసుకెళ్లడానికి రేపు మీ అత్తగారింటి నుంచి అందరూ వస్తున్నారు, వరూధినితో సహా. ఏంటి? అవునరా, మీనాక్షిని అడిగితే చెప్పింది. వరూధిని కూడా వాళ్లతో కలిసి వస్తోందట. నీ ఇంటి గడప తొక్కటం నాకే ఇష్టం లేదు. ఆ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. వాళ్ళెందుకు వస్తారు? నీకోసం నాకోసం కాకపోయినా మీనాక్షి కోసమైనా రావాలి కదా. పిల్లనిచ్చుకున్నాక పంతాలు పట్టింపులు ఎల్లకాలం ఎలా పెట్టుకుంటారు? అందులో మీనాక్షికి అచ్చట్లు ముచ్చట్లు తీర్చాల్సిన టైం ఇది. వస్తున్నారా? మనసులో ఎంత కోపం ఉంటుందో మనకీ తెలుసు, మనకి తెలుసని వాళ్ళకీ తెలుసు. అందరం ఒకచోట కలవబోతున్నాం. కోపాలు తాపాలు పక్కన పెట్టి కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుందాం. వాళ్ళు కొంచెం పట్టుదల మీదే ఉండొచ్చు, అయినా నచ్చచెప్పి మీ ఇద్దరినీ కలపాలనుకుంటున్నాన్రా. అందుకే నేను తీసుకెళ్దామని వచ్చాను. పార్థు, నువ్వేమంటావురా? నేను రాను. వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు తెలుసు. వాళ్ళు మాటలు విని మీరేం మాట్లాడతారో కూడా నాకు తెలుసు. ఆ చెట్టు కింద పంచాయితీ మన ఇంట్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒరే, వాళ్ళు మీనాక్షి కోసమైనా సరే వచ్చే రకం కాదు. మనింటికొస్తున్నారు అంటేనే ఓ మెట్టు దిగారని అర్థం. ఆడపిల్ల పుట్టింటికి తిరిగొచ్చి చాలా రోజులైంది. ఈ పాటికి వీధిలో వాళ్ళు, చుట్టాలు, వాళ్ళకు కావలసిన వాళ్ళు గడ్డి పెట్టే ఉంటారు. దిగొస్తే సంతోషం, దిగి రాలేదనుకో బతిమలాడుకుందాం. అప్పటికీ కాదన్నారనుకో వాళ్ళ కర్మ, మన ప్రాప్తం. ఆలోచించరా, అందరం కూర్చుని మాట్లాడుకుంటే ఇలా విడిపోయిన వాళ్ళు చాలామంది కలిశారురా. ఏమో, మళ్ళీ నువ్వు వరూధిని కలవచ్చేమో. చూద్దాంరా ఏం జరుగుతుందో. రేపొద్దునే వచ్చేరా. వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉండకపోవచ్చు. పార్థు, వస్తావుగా? నువ్వొస్తే నువ్వు మీ మామ తన్నుకుని చేస్తారు. నువ్వా ముసలాన్ని తంతే నిన్ను నీ పెళ్ళం ఎగిరెగిరి తంతుంది. దాంతో దానిమీద నీ మనసు విరిగిపోతుంది. అదిరా నా ప్లాను. మీ ఇద్దరి మధ్య దూరం తగ్గించడానికి కాదు నేనొచ్చింది, ఇంకా దూరం పెంచడానికి. ఏంటి నాన్నా ఇంకా రెడీ అవ్వలేదు? ఏంటోనమ్మి, బాగా తలనొప్పిగా ఉంది. రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఇంతసేపు లేని తలనొప్పి ఇప్పుడెలా వచ్చిందయ్యా? తలనొప్పి తలుపు కొట్టి రానా వద్దా అని అడిగి వస్తుందా? వచ్చింది. ఏం చేయను? మీరేమీ చేయక్కర్లేదు నాన్న, ఓ టాబ్లెట్ వేసుకోండి, అదే పనిచేస్తుంది. కాళ్ళు కూడా బాగా లాగుతున్నాయమ్మి. ఓ పని చేయకూడదు? ఏం పని? మా ఇద్దరిని వెళ్ళి రమ్మంటారా? అవునమ్మి, పెద్దమ్మ అడిగితే నాకొంట్లో బాగోలేదని చెప్పండి. సరే నాన్న, నువ్వు రావు అంతే కదా? అంతేనమ్మి. సరే అయితే మేం కూడా వెళ్ళంలే. ఇదేంటే? అవునమ్మా, నాన్నకి తలనొప్పి లేదు. మరి ఆ ఇంటికొచ్చి వాళ్ళ మొహలు చూడటం ఇష్టం లేదు. అదా సంగతి. అందుక ఈ కుంటి సాకులు? అవునే, అందుకే రాను అంటున్నాను. ఆ భారతి మొహాన్ని, ఆ మందర ముసల్దాన్ని చూస్తుంటే వాళ్ళన్న మాటలన్నీ గుర్తొచ్చి రక్తం సలసలా కాగుతూ ఉంటుంది.
అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లని పుట్టింటికి పంపండి అని నేను అడగలేనే. నా వల్ల కాదు. మీరే ఆ మాట అంటే ఇక నేనేమనాలన్నా? నేను ఆ ఇంటికి అతిథిలా వెళ్ళాను, అతిథిలాగే తిరిగొచ్చాను. అక్కడితో అయిపోయింది. ఇప్పుడు నేను ఆ ఇంటి కోడలికి చెల్లెలిగా వెళ్తున్నాను. మీరు మీ అల్లుడింటికి కూతుర్ని తీసుకురావడానికి వెళ్తున్నారు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మిగతా దాంతో మనకు సంబంధం లేదు. అర్థమైందా?